రాఖీ పౌర్ణమి రోజు ఆంధ్ర డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి ఘోర అవమానం జరిగింది. ఈ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయలక్ష్మి కంట తడి పెట్టి తీవ్రంగా ఏడ్చినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ వైఎస్ విజయలక్ష్మి ఏడవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది, జగన్మోహన్ రెడ్డికి జరిగినటువంటి ఆ ఘోర అవమానం ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనే నీచుడు ఎన్ని నికృష్ట పనులు చేశాడో మనందరికీ తెలుసు. అయితే ఎవరికి జరగకూడనటువంటి ఘోర అవమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. అంటే ఒకరు సొంత సోదరు అయినప్పటికీ ఇంకొకరు జగన్మోహన్ రెడ్డి కోసం ఎంపీ స్థానం త్యాగం చేసినటువంటి వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీతారెడ్డి. అయితే నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అక్క చెల్లెళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా అన్నకో తమ్ముడికో రాఖీలు కట్టడం మనందరం చూసాం, సెలబ్రేట్ చేసుకోవడం మనందరం చూసాం. లోకేష్ గారికి సొంత సోదరీమణులు లేకపోయినప్పటికీ పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకులు కార్యకర్తలు వందలాదిగా నారా లోకేష్ గారికి రాఖీలు కట్టడం మనందరం చూసాం. కానీ జగన్ అనేటువంటి డెకాయిట్ గాడికి ఎప్పుడన్నా వాడి జీవితంలో ఇంతమంది రాఖీ కట్టడం మనం చూసామా? లేదు. పైగా 40 సంవత్సరాలకు పైగా రాఖీ కట్టినటువంటి సొంత చెల్లి ఇవాళ వాడిని అసహించుకొని నీ బతుకు జాడ, నీకు మాత్రం రాఖీ కట్టనరా దౌర్భాగ్యుడా, రాఖీ ఎందుకు కడతావంటే రక్షాబంధనం లాగా నన్ను కాపాడు, నన్ను రక్షించు, నాకు తోడుగా ఉండని చెప్పి నీకు రాఖీ కడితే ఈ లుచ్చగాడు నా ఆస్తే నాకు వాటా ఇవ్వకుండా తోసేసినటువంటి దౌర్భాగ్యుడు వీడు జైల్లో ఉంటే 3000 కిలోమీటర్లు బిడ్డనై ఉండి కూడా పాదయాత్ర చేస్తే వీడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీలో నీకు స్థానం లేదని తోసేసినటువంటి నికృష్టుడు. అటువంటి వాడికి ఇంకొకసారి రాఖీ కడితే అన్నం తినడానికి కూడా సగించినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ దౌర్భాగ్యుడికి నేను రాఖీ కట్టను అని చెప్పినటువంటి పిదప జగన్మోహన్ రెడ్డి గారి దిక్కు మొక్కు లేక సరే ఆ బూతుల రాణి ఆమె ఎవరు జబర్దస్త్ మాజీ జడ్జి పనికి మాలినటువంటి రోజా ఇటలీలో మిడ్డీలు చెడ్డీలు తీసుకొని తిరిగినటువంటి దౌర్భాగ్యురాలు ఆవిడని పిలవనంపాడంట. జగనన్న అంటా ఉంటుంది కదా అని. జగన్ కంటే ఈవిడ వయసులో పెద్దదైనప్పటికీ జలగన్న అంటా ఉంటుంది. అయితే ఈవిడిని పిలిచాడంట. ఆమె ఎందుకు వస్తే అధికారం ఉంటేరా స్వామి ఆమె వచ్చేది, అధికారం లేకపోతే రాదు. ఆ సందర్భంలో రోజా కూడా నిన్న రాఖీ కట్టడానికి నిరాకరించడంతో ఏ దిక్కు మొక్కు లేనటువంటి జగన్మోహన్ రెడ్డి అప్పటికప్పుడు దగ్గరలో ఎవరన్నా ఉన్నారా అని పిలుచుకుంటే ఈడు ఎమ్మెల్యే సీట్లు మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా ఇచ్చిన వాళ్ళు కూడా దొరక్క ఒకే ఒక్క విడదల రజనీ అనేటువంటి ఒక పనికిమాలినటువంటి వ్యక్తి మాత్రం ఒక అవినీతి పరురాలు మాత్రం వచ్చి అంటే మళ్ళీ ఆశ ఉంటుందిగా విడదల రజనీకి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అవకాశం ఉండదు, జనసేనలో జాయిన్ అవ్వలేదు, బీజేపీ అవకాశం ఇవ్వదు. ఈ నేపథ్యంలో ఎప్పుడన్నా భవిష్యత్తులో రాజకీయంగా అవకాశం కావాలి అంటే అది ఒక జలగడకే అవకాశం ఉంది. కాబట్టి ఈ దౌర్భాగ్యురాలు ఒక్కటి పోయి నిన్న రాఖీ కడితే ఈ విషయాన్ని లైవ్లో చూసినటువంటి వైఎస్ విజయలక్ష్మి తీవ్రంగా ఏడ్చినట్టుగా తెలుస్తూ ఉంది, తీవ్రంగా బాధపడినట్టుగా తెలుస్తూ ఉంది. చివరికి మీ బిడ్డ అని జగన్గాడు కొన్ని కోట్ల మందికి సొల్లుకౌరులు చెప్తే ఏ తల్లి వీడికి రాఖీ కట్టమని వాళ్ళ బిడ్డను పంపిలేదే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వీడు చేసినటువంటి అరాచకాలు ఇటువంటివి. నా అక్కని ఏడిపించొద్దు అన్నటువంటి పాపానికి రేపల్లో అమర్నాథ్ గౌడ్ అనేటువంటి కుర్రోడి మీద పెట్రోల్ పోయించి తగలబెట్టినటువంటి ఈ దౌర్భాగ్యుని చూసి ఏ తల్లి మాత్రం వీడికి రాఖీ కట్టమని పంపిస్తుంది జగన్గాడికి అనేటువంటి విధంగా బాధపడుతూ సొంత కుమార్తెతో ఈ జగన్గాడు ఈ రకంగా గొడవ పెట్టుకున్నాడు. నేను చెప్పిన ఆస్తిలో వాటా ఇవ్వలేదు, ఏదో ఒక పదవి కూడా ఇవ్వమంటే ఇవ్వలేదు. పైగా నేను ఈ మాట అడిగినటువంటి పాపానికి నాకున్నటువంటి గౌరవాధ్యక్షుల పదవి కూడా పీకేసినటువంటి ఈ దుర్మార్గుడు ఇవాళ కొడుకని చెప్పుకోవడానికి ఒక్కరోటి సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటూ వైఎస్ విజయలక్ష్మి గారు. అంటే రాజశేఖర రెడ్డి ఉంటే ఇంకెంత బాధపడేవాడో మరి ఈ దౌర్భాగ్యుడి పరిపాలన చూసి, ఈ దౌర్భాగ్యుడి వ్యవహార శైలి చూసి. ఎందుకంటే చాలామంది అంటారు రాజశేఖర రెడ్డి కుమార్తెని కొడుకుని ఇద్దరిని ఈక్వల్గా చూసేవాడు అని. కానీ ఈ జగన్గాడు అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లికి సాక్షిలో వాటా లేదు, ఆస్తుల్లో వాటా లేదు, రోడ్డును పడేశాడు. తన కోసం పార్టీ కోసం ప్రచారాలు చేసిన అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టాడు. అయితే మరి మరో సోదరు ఉంది వైఎస్ సునీతారెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పార్టీ పెట్టాడన్నా బయటకు వచ్చాడన్నా వాడి రాజకీయ జీవితం ఉందన్నా వాడు 2009లో ఎంపీ అవ్వబట్టి 2004లో ఎంపీగా గెలిచి 30 ఏళ్లుగా అన్నకి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి ఈ డెకాయిడ్ జగన్ కోసం తన ఎంపీ స్థానాన్ని త్యాగం చేసి ఈడు ఎంపీ అయి ఆ వివేకానంద రెడ్డిని అత్యంత పాశవికంగా గొడ్డలతో నరికి 7 సార్లు నరికి చంపినటువంటి అవినాష్ రెడ్డికి అక్కడే ఎంపీ స్థానం ఇచ్చి ఈ చెల్లి ప్రాణాలకు రక్షణ లేకుండా చేసి ఈ చెల్లిని కూడా ఇంట్లో నుంచి తోసేయటంతో గతంలో కొన్ని సందర్భాల్లో వైఎస్ సునీతారెడ్డి కూడా ఈ దౌర్భాగ్యుడికి రాఖీ కట్టినట్టుగా సమాచారం ఉంది, మనకు విశ్వసనీయమైనటువంటి సమాచారం. అంటే ఈ దౌర్భాగ్యుడికి ఎవరైతే రాఖీ కడతారో
వాళ్ళందరి జీవితాలు బుగ్గిపాలు చేసే విధంగా నీచంగా ప్రవర్తించేటువంటి నికృష్టుడు అనేది తెలిసినటువంటి వాళ్ళు ఎవరో కూడా వీడికి రాఖీ కట్టడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇవన్నీ చూసినటువంటి వైఎస్ విజయలక్ష్మి బోరున ఏడ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎటువంటి స్థితి నేను చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక కొడుకు ఒక కూతురు ఉంటే వాళ్ళిద్దరి మధ్య పొసగట్లేదు. ఈ దౌర్భాగ్యుడికి రాఖీ కట్టడానికి కూడా నా కూతురో లేకపోతే సునీతారెడ్డి కూడా ముందుకు రావట్లేదు. ఇటువంటి దౌర్భాగ్యుని ఎలా కన్నాను నేను అని వైఎస్ విజయలక్ష్మి గారు కూడా తీవ్రంగా బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ గారికి రాఖీ పండుగ మాత్రం జీవితంలో గుర్తుండిపోయేటువంటి ఘోర అవమానం జరిగిందని చెప్పుకోవచ్చు.